మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధాత్రి కేదార్లు ఇద్దరు గదిలో ఉంటారు. అప్పుడే కౌశికి చాలా బాధగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. జగదాత్రి, కేదార్, మీ ఇద్దరు ఈ ఇంటి వదిలి వెళ్ళే సమయం వచ్చేసింది. మీకు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇక మీరిద్దరూ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చాలా బాధగా చెప్తూ ఉంటుంది. ఇక దానికి వాళ్ళిద్దరూ ఇక చేసేదేమీ లేక బ్యాగులు సర్దుకొని బ్యాగులు పట్టుకొని మెట్లు దిగి కిందకి వస్తారు. అప్పుడే వైజయంతి, నిషి, యువరాజ్ ఇక చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. సుధాకర్ అయితే చాలా బాధపడుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. నాన్న, నేను ఈ ఇంటి వారసునని చెప్పుకొని ఈ ఇంటి ఆస్తి కోసం, ఈ ఇంటి ఆస్తిని అనుభవించడం కోసం నేను ఇక్కడికి రాలేదు. నాకు కూడా నాన్న ఉన్నాడు, నేను అనాథనే కాదు అని ఈ లోకానికి చెప్పుకోవడం కోసమే నేను ఇక్కడికి నిరూపించుకోవడం కోసం వచ్చాను. కానీ నేను ఎటువంటి ఆధారాలు తీసుకురాలేక నేను మీ కొడుకునని ఈ లోకానికి నిరూపించుకోలేకపోయాను. నాన్న, ఈ కొన్ని రోజులు మీతో గడిపిన ఈ జ్ఞాపకాలు నాకు చాలు నాన్న, నా జీవితానికి ఇవి చాలు నాన్న అని, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న అని కేదార్ ఇక ఏడుస్తూ సుధాకర్ని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. సుధాకర్ అయితే ఏమీ మాట్లాడడు. కేదార్ ఇదంతా మాట్లాడినప్పుడు చాలా బాధగా వింటూ ఉంటాడు. సరే వెళ్ళొస్తాం నాన్న అని కేదార్ సుధాకర్ని హక్ చేసుకొని చెప్తూ ఉంటాడు. వెళ్ళొస్తాం వదిన అని ధాత్రి కూడా కౌశికిని హక్ చేసుకొని ఇక బాధగా చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు బ్యాగులు పట్టుకొని అడుగు బయట పెడతారు. ఇక ఎన్ని చేసినా కూడా కౌశికి అక్క తిరిగి వాళ్ళని ఇంట్లోకి తిరిగి తీసుకురాలేదు అని యువరాజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక నిషి, వైజయంతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక బ్యాగులు పట్టుకొని వాళ్ళు గేటు దాటి బయటికి వచ్చేస్తూ ఉంటారు.